చూపించినటువంటి సహనం, ఓర్పు, త్యాగం చూసిన తర్వాత నిస్సందేహంగా నేను మీ ద్వారా ప్రేక్షకులకి, ఆంధ్ర ప్రజానీకానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిస్సందేహంగా అంటే పార్టీ ఎలా ఎదగాలో, తన నాయకుడిగా ప్రజల్లో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలో చాలా స్పష్టంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. అనుభవం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో నాకు తెలిసినంత వరకు ప్రతి వాళ్ళు కూడా అంటే ఓటర్లు కావచ్చు, శ్రేణులు కావచ్చు, రెండే విషయాలు ఆలోచించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఏ కూటమికి సంబంధించిన వాళ్ళైనా సరే భుజాన్ని ఎత్తుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాలా అపోహలు, భయానక వాతావరణం సృష్టించాలని, మానసికంగా కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ సఫలమవుతాయితే నేను అనుకోవట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు నిన్న జరిగిన సభకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక మాట కూడా మాట్లాడారు. ముఖ్యంగా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడారు. నేను అది మీ ద్వారా నేను తప్పుపడుతున్నాను. ఆయన మాట్లాడినటువంటి భాష చాలా ఇబ్బందికరమైన పదాలు ఉపయోగించుకోవడం జరిగింది. నాకు అర్థం కాక అడుగుతాను, ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభ నిర్వహిస్తూ ఉంటే డ్రోన్ వచ్చిందని చెప్పే అసమర్థుల్ని నేనే చూశాను నేను ఫస్ట్. అంటే వీళ్ళ అసమర్థత అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అక్కడే గెలిచారు తెలుగుదేశం పార్టీ కూటమి మీద, అక్కడే గెలిచిపోయింది. వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈ రోజు పరిస్థితి చూసుకుంటా ఉంటే, ఇందాక మీరు ఒక మాట చెప్పారు దీని గురించి, కూటమి గురించి, జరిగేదాని గురించి. ఈరోజు జరుగుతున్న దాంట్లో సమతూకంలో పోరాటం చేసే వాళ్ళని ఎంచుకోవటంలో మాత్రం నిస్సందేహంగా మంచి నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇంకా ఒకళ్ళిద్దరితో సంశయం ఉంది, వాళ్ళు కూడా వస్తే పరిపూర్ణంగానే ఉంటుంది. ఇప్పుడు అనుభవాన్ని, ఆవేశాన్ని, ఆలోచనని, ప్రజల అభిప్రాయాన్ని మేళవించి ఈ కూర్పు ఉందని అయితే నేను చాలా స్పష్టంగా